వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే మా దాచిపల్లి గ్రామంలోని శ్రీ వీర్లంకమ్మ తల్లి దేవస్థానంలో 5 రోజుల తిరునాళ్ళు జరిగినాయి. 5 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా జరపబడిన, అలాగే ఎద్దుల పందాలు, ఇంకా మాతంగులతోటి కోలాటాలు, ఇలా ఎన్నో. మొదటి రోజున మాతంగులతో మేళాలతో మా బొడ్రాయి సెంటర్కి వెళ్ళి జలబిందెలు 101 జలబిందెలు అందరూ అభిషేకం చేస్తారండి. 2వ రోజున బియ్యం కొలత ఉంటుంది. అలాగే 3వ రోజున మరల బొడ్రాయికి జలబిందెలు మగవారు తీసుకెళ్తారండి. ఇంకా 4వ రోజు వచ్చేసి అమ్మవారిది బోనాలు సమర్పిస్తారు. అలాగే పసుపు, కుంకుమ, గాజులు, తాలిబొట్టుదారు ఇవన్నీ ముత్తైదువులకు పంచుతారు. ఇంకా 5వ రోజు వచ్చేసి అంకమ్మ తల్లి ఆలయంలో తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారి కళ్యాణం జరిపిస్తారు. చాలా సరదాగా ఉంటుంది. 5 రోజులు ఒక్కో రోజు ఒక్కో విధంగా అమ్మవారిని అలంకరిస్తారండి. దాచిపల్లి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా అలంకరిస్తారండి అమ్మవారిని. మొదటి రోజు నుంచి 5 రోజుల వరకు ఎద్దుల పందాలు నిర్వహిస్తారు. ఎద్దుల పందాల కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వస్తారండి, వీక్షిస్తారు. ఎక్కడెక్కడి నుంచో, ఎంత దూరం నుంచో అలాగే ఎద్దులను కూడా తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా ఇక్కడే భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఏ రోజు గెలిచిన ఎడ్లను ఆ రోజే సత్కరిస్తారు. ఇలానే 5 రోజులు 5 రకాల ఎడ్ల పందాలు జరుగుతాయండి. మీరు ఈ చుట్టుపక్కల ఉన్నవారైతే, అమ్మవారి తిరునాళ్ళ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఊరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.